శ్రీకాకుళం ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఏఎన్హెచ్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ కార్పొరేట్ హాస్పిటల్ సహకారంతో సింగుపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఊపిరితిత్తులు అలాగే జనరల్ టెస్టులతో పాటు క్యాన్సర్ పరీక్షలు కూడా నిర్వహించారు. సుమారు 100 మంది ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం పట్ల అవగాహన పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్రావు పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు చేయడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు ఇవ్వడం కూడా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ విశిష్టత కోసం కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు, ఏబీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ స్వరూప్, గ్రామ ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ కొండ మోహన్ రావు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రొటీన్ మెడికల్ టెస్టులు కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను. ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ సందర్భంగా ఆదిత్యనాయుడు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ముందుగా చేసుకోవడం చాలా అవసరం. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా 5 వరకు ఉండగా మళ్ళీ 3 to 5 మళ్ళీ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి, అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు కోరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి వద్ద